విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జిందాల్ గ్రూప్తో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని, చీకటి ఒప్పందాన్ని బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు ఐక్యతా కార్యాచరణ పేరిట స్టీల్ ప్లాంట్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ను ముట్టడించాయి. ఈ కార్యాచరణలో వేలాది కార్మికులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న కార్మిక సంఘాల నాయకులు, జిందాల్ గ్రూప్తో చేసుకున్న ఒప్పందం కార్మికుల హక్కులను దెబ్బతీస్తుంది. ఈ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలి. చీకటి ఒప్పందాన్ని బహిర్గతం చేయాలి. లేకుంటే కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధంగా ఉన్నారు అని హెచ్చరించారు. దొడ్డిదారు ప్రైవేటీకరణ కోసం జిందాల్ తీసుకొచ్చి ఓ షార్ట్ టర్మ్ అగ్రిమెంట్ లో 1000 కోట్ల రూపాయలు అవినీతి జరుగుతూ 1000 కోట్ల రూపాయలు జిందాల్ గా కట్టబెడుతూ సీఎండీ గారు ఒప్పందం చేశాడు. ఆ ఒప్పందాన్ని బయట పెట్టమంటే ఇది రహస్యం అని చెప్తా ఉన్నాడు. సీఎండీ గారు సొంత ఆస్తి అని చెప్పి అడుగుతా ఉన్నాం. విశాఖ ఉక్కు తెలుగు ప్రజల ఆస్తి, నిర్వాసితుల త్యాగాలు, ఉక్కు వీరుల పోరాటాలు, బలిదానాలతో వచ్చిన కర్మాగారాన్ని కార్మిక వర్గం 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే 3 లక్షల కోట్ల ఆస్తిగా తీర్చిదిద్దిన ఈ కర్మాగారాన్ని ఈ సీఎండీ గారు దొడ్డిదారు దొంగ ఒప్పందాన్ని చేసి అది చూపించక్కలని చెప్తా ఉన్నాడు. ఈ ధైర్యం ఎవడిచ్చాడు? ప్రభుత్వం ఇచ్చిందా? బీజేపీ ప్రభుత్వం సన్యాసి చెప్పాలి. స్థానికంగా ఉన్నటువంటి జీవీఎల్ నరసింహరావు చెప్తా ఉన్నాడు మాకు సంబంధం లేదని చెప్పేసి. స్టీల్ మంత్రిత్వ శాఖ ఆమోదంతో ఈ ఒప్పందం చేస్తానని సీఎండీ చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆ ఒప్పందాన్ని రద్దు చేయాలని చెప్పి అదే ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎన్ఎండిసి, అదే ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న సేల్ తో కలిపి ఒప్పందం చేసి 100% ప్రభుత్వం నడవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజు సీఎండీ బిల్డింగ్ ముట్టడి చేయడానికి వచ్చినాం. కాబట్టి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీరు ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని తెలుగు ప్రజల ఆవేశాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచన చేయండి, లేకపోతే మీకు గోరి కడతామని చెబుతూ ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారిని, అట్లాగే పవన్ కళ్యాణ్ గారిని, కమ్యూనిస్ట్ పార్టీలు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇది మా పోరాటం మాత్రమే కాదు, 3 లక్షల కోట్ల ప్రజల ఆస్తిని 10,000 కోట్ల రూపాయలకు అమ్ముకోవడం కోసం ప్రయత్నం చేస్తున్న బీజేపీ ప్రభుత్వం. మీరు ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన నాయకులు కాబట్టి మీరు ఏ సమాధానం చెప్తారు ప్రజలకని చెప్పి అడుగుతా ఉన్నాం. కొత్త ప్రాజెక్టులు ఈ రాష్ట్రానికి రాకపోవచ్చు, ఉన్న ప్రాజెక్టులు కాపాడండి మా అప్రూవ్ అని చెప్పేసి వాడు వేడుకుంటూ బీజేపీకి హెచ్చరిక చేస్తూ ఈ ముట్టడి కార్యక్రమం కొనసాగుతుంది.